పోలవరం ప్రాజెక్టు దగ్గర విదేశీ నిపుణుల బృందం నేటితో ముగియబోతుంది. ఇవాళ ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యాం పటిష్టతను నిపుణుల బృందం సభ్యులు పరిశీలించబోతున్నారు. గసీన్ హెంచ్బెర్గన్, డేవిల్ బీపాల్, జియాన్ ఫ్రాంకుడి సీకోల ఆధ్వర్యంలో జలవనరుల శాఖ అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు. ఇక నిన్న గ్యాప్ 1 డి హిల్, గ్యాప్ 2 జీ హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డీవాల్ డీ వాటరింగ్ ఛానల్, రాక్ఫిల్, క్లే స్టాక్ ను నిపుణుల బృందం పరిశీలించింది. అలాగే మెయిన్ డ్యాం గ్యాప్ 1 లో మట్టి పటిష్టత ఎలా ఉందో పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీనివాస్ పోలవరం ప్రాజెక్టు దగ్గర విదేశీ నిపుణుల బృందం నేటితో పర్యటన ముగిపోతుంది. ఇవాళ ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యాం పటిష్టతను నిపుణుల బృందం సభ్యులు పరిశీలించబోతున్నారు. నిన్న గ్యాప్ 1 డి హిల్ అలాగే గ్యాప్ 2 జీ హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డీవాల్ డీ వాటరింగ్ ఛానల్, రాక్ఫిల్, క్లే స్టాక్ ను నిపుణుల బృందం పరిశీలించడం జరిగింది. అలాగే మెయిన్ డ్యాం గ్యాప్ 1 లో మట్టి యొక్క పటిష్టత ఎలా ఉందో కూడా పరిశీలించారు నిపుణుల బృందం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధవి, పోలవరంలో ప్రాజెక్టు సంబంధించి కూడా పటిష్టతకు సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి కూడా విదేశీ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అంతా కూడా 3 రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ రోజుతో 3వ రోజు కొనసాగనుంది. మరికొద్ది సేపట్లోనే పోలవరం ప్రాజెక్టుకు నిపుణుల బృందం చేరుకోనుంది. మొదటి రోజు అటు గ్యాప్ 1 గ్యాప్ 2 అలాగే జరుగుతున్నటువంటి పనులు నాణ్యతలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినటువంటి విదేశీ నిపుణుల బృందం ఆ తర్వాత అధికారులతో వివిధ అంశాలపైన చర్చలు జరపడం జరిగింది. ఇక 2వ రోజుకు సంబంధించి కూడా అటు మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ నిర్మాణ పనులకు సంబంధించి కానీ అలాగే స్పిల్వే నిర్మాణ పనులకు సంబంధించి ఏ మేరకు ఎంత పూర్తయింది, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ మేరకు ఎంత శాతం పూర్తయింది దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన పర్యటించడం జరిగింది. తర్వాత అధికారులతో వివిధ అంశాలకు సంబంధించిన అనేక అంశాలపైన విదేశీ నిపుణుల బృందంకి వచ్చినటువంటి అనేక డౌట్లంతా కూడా క్లారిఫై చేసుకోవడం జరిగింది. ఈ రోజు 3వ రోజుకు సంబంధించి కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఇప్పటికే గ్యాప్ పనులకు సంబంధించి కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 80% పైగా ఆ డ్యామ్ నిర్మాణం అయితే కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి మొత్తం ప్రధానంగా ఏదైతే ఉందో డయాఫ్రామాల నిర్మాణం సంబంధించి డయాఫ్రామాల నిర్మాణం వచ్చే నెలకి మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ రోజుకు సంబంధించి కూడా డ్యామ్ అంటే డయాఫ్రామాల నిర్మాణ పనులకు సంబంధించి దానిపైన జరుగుతున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం వీటిపైన ఏ విధంగా జరుగుతున్నాయి పనులు దాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విదేశీ నిపుణుల బృందం అంతా కూడా పర్యటించున్నారు. మొత్తం 3 రోజులు పర్యటన అంటే 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి ఏదైతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారో ప్రభుత్వం దానికి అనుగుణంగానే అటు నాణ్యత విషయంలో పటిష్టత విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకోకుండా ఏ విధంగా ముందుకు సాగుతున్న దాని మీద కూడా ఇప్పుడు విదేశీ నిపుణుల బృందం సూచనలు సలహాల మేరకు అటు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించి ఆ నిపుణులు అంతా కూడా ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా ఈ విదేశీ నిపుణుల బృందం సూచనల మేరకు పనులు మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల అంశాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మాధవి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.